డియర్ హ్యాటర్స్, ఈ రోజు నుండి వారం రోజుల పాటు ఎక్కడికైనా పారిపోయి దాక్కోండి అని గేమ్ చేంజర్ యాంటీ ఫ్యాన్స్కి సలహా ఇస్తున్నారు సినీ అభిమానులు. ఈ యాంటీ ఫ్యాన్స్ ముసుగులో యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు, పచ్చ మీడియా, బ్లూ మీడియా కూడా ఉన్నాయి. వీరంతా గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పటి నుండి కుక్క ఏడుపులు ఏడుస్తూనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ గేమ్ చేంజర్ చిత్రం ఆల్ ఇండియా లెవెల్లో మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ వస్తోంది. ఇదే హ్యాటర్స్ బాధ అంతా. మొదటి రోజు 186 కోట్లు వసూలు చేసిన గేమ్ చేంజర్ 2 రోజులకు 270 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ను వసూలు చేసింది. గేమ్ చేంజర్ రాక్ సాలిడ్ కలెక్షన్స్కు నిదర్శనంగా హైదరాబాద్లో సండే నైట్ షోస్ స్టేటస్ తీసుకుంటే గేమ్ చేంజర్ 240 షోలకు 205 షోలు ఫాస్ట్ ఫీలింగ్ లేదా సోల్డ్ అవుట్ స్టేటస్లో ఉంది. డాకు మహారాజు మొదటి రోజు అయి ఉండి 310 షోలకు కేవలం 79 షోలు మాత్రమే ఫాస్ట్ ఫీలింగ్ ఆర్ సోల్డ్ అవుట్ స్టేటస్లో ఉంది. ఇక ఈరోజు భోగి పండుగ. ఈరోజు మధ్యాహ్నం మొదలుకొని సుమారు వారం రోజుల పాటు అన్ని పండుగ రోజులే. ప్రజల ఫస్ట్ ప్రయారిటీ వినోదాలు. ఆ వినోదాల్లో ఫస్ట్ ప్రయారిటీ సినిమాలు చూడడం. ఆల్రెడీ డాకు మహారాజు దారి ఇచ్చేయడంతో ఈ సంక్రాంతికి ప్రజలందరి ఫస్ట్ ప్రయారిటీ గేమ్ చేంజర్ సినిమా చూడటమే. కాబట్టి స్కై హై కలెక్షన్స్తో ఇవి గేమ్ చేంజర్కు బ్రేక్ ఈవెన్ కాబోయే రోజులు అని చెప్పవచ్చు. పైపెచ్చు నానా హైరానా పాట యాడ్ చేసి 10 నిమిషాలు డ్రాగన్ సీన్స్ని సినిమాలో ట్రిమ్ చేయడంతో సినిమాకు మళ్ళీ ఫ్రెష్ అనే ఫ్లేవర్ వస్తోంది. ఇది అగ్నికి ఆజ్యం తోడవడమే. గేమ్ చేంజర్ హౌస్ఫుల్స్, రాక్ సాలిడ్ కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్ స్టేటస్లు చూసి యాంటీ ఫ్యాన్స్ తట్టుకోలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. కాబట్టి మూవీ లవర్స్లోని వెల్ విషర్స్ అంతా కూడా యాంటీ ఫ్యాన్స్ను వారం రోజుల పాటు గేమ్ చేంజర్కు దూరంగా ఎక్కడికైనా పారిపోయి దాక్కోవాలని సూచిస్తున్నారు. చాలా మంచి సలహా కదూ. యాంటీ ఫ్యాన్స్ ఈ సలహా పాటిస్తారని, గేమ్ చేంజర్ బూచి నుండి తప్పించుకుంటారని ఆశిద్దాం.